హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి సిస్టర్స్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక అరచెక్క కొబ్బరి తీసుకొని దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి. ముందుగా దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే కొబ్బరి అనేది అక్కడక్కడ పలుకులు తగలకుండా ఉంటుంది. ఈ కొబ్బరి తురుములోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు, చింతపండు వేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరకగా పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని దీంట్లోకి 4-5 రెబ్బల ఎల్లిపాయలు వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకొని చివరిగా పసుపు, కొంచెం ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడికి చాలా రుచి అనేది వస్తుంది. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగాలంటే కొబ్బరి ఆహారంలో భాగంగా ఇస్తూ ఉండాలండి. పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. కొబ్బరిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి తినొద్దు అనుకోవద్దండి. కొబ్బరి అనేది మన ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలు మనకి అందుతాయి. ఈ కొబ్బరి అనేది తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలోకి కానీ, పెసర దోశలో కానీ, మామూలు దోశలో కానీ ఈ కొబ్బరి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టరు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంతే అండి. ఓకే, బాయ్.